కవిత చేసిన వ్యాఖ్యలతో కేసీఆర్ అసలు రంగు బయటపడిందని కాంగ్రెస్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందం ముసుగు తొలగిపోయిందని ఆరోపించారు. బీజేపీ బీఆర్ఎస్ ఏకమై కాంగ్రెస్ ను దొంగదెబ్బ తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. కవిత వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించాల్సిందే అని డిమాండ్ చేశారు. కుటుంబాన్ని చక్కదిద్దుకోలేని వాళ్లు ఇంకేదో మాట్లాడుతున్నారని కేటీఆర్ ను ఉద్దేశించి అన్నారు. భారతీయ జనతా పార్టీతో డీల్ పైన బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాలని నిలదీశారు. రెండు పార్టీలు లోపాయికారి ఒప్పందం చేసుకున్నప్పటికీ తెలంగాణ ప్రజలు తమకు స్పష్టమైన తీర్పు ఇచ్చారని అన్నారు. పార్టీ పేరు మార్చుకున్నప్పుడే తెలంగాణ ప్రజలతో పేగుబంధం తెగిపోయిందన్నారు. కవిత గారి కామెంట్స్ తో కేసీఆర్ గారి అసలు రంగు బయటపడ్డది. బీఆర్ఎస్ ను బీజేపీలో కలపాలని అనుకున్నది ముమ్మాటికి నిజమని తేటతెల్లమైంది. బీజేపీ బీఆర్ఎస్ పార్టీల చీకటి ఒప్పందం ముసుగు తొలగిపోయింది. మొదటి నుంచి మేము చెబుతున్నది నేడు కవిత కామెంట్స్తో నిజమైందనే మాట సందర్భంగా చెబుతూ బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు ఏకమై కాంగ్రెస్ పార్టీ దొంగ దెబ్బ తీయాలని చూస్తున్నదని మేము చెబుతున్నటువంటి మాట నేడు 100% నిజమైందనే మాట సందర్భంగా చెబుతూ తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అనిపిస్తుందని సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. అటు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలు కూడా అదే సంకేతం ఇస్తున్నాయని చెప్పారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సిరిసిల్లలో తనను ఓడించి బీఆర్ఎస్ అభ్యర్థి కేటీఆర్ను గెలిపించడానికి రాణి రుద్రమరెడ్డిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బరిలో దింపిందని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో తాను చెప్పిన మాటలు నిజమేనని ఇప్పుడు రుజువైందన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించడానికి వచ్చే ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ కలిసి పనిచేసే అవకాశం ఉందని కేకే మహేందర్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ అయిన కవిత ఏదైతే మాట్లాడిందో అదే మాదిరిగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఏదైతే మాట్లాడారో దాన్ని మేము సిరిసిల్లలో 2023 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సందర్భంలో చెప్పడం జరిగింది. అలా సిరిసిల్లలో ఎమ్మెల్యే అభ్యర్థిని బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఒకటై స్థానిక పద్మశాలి నాయకులు ఎవరైతే బీజేపీ పార్టీలో ఉన్నారో వాళ్లకు ఇవ్వకుండా బీజేపీతో కుమ్ముక్కు రాజకీయాలు నడిపించి స్థానికేతరులైన వ్యక్తికి టికెట్ ఇచ్చి కుమ్ముక్కు రాజకీయాలు నడిపించిన దానికి ఆ రోజు మేము ఏదైతే చెప్పినామో దానికి ఈ రోజు కవిత గారి మరియు బీజేపీకి చెందిన రాజాసింగ్ గారి యొక్క వ్యాఖ్యల నిదర్శనం.